హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ జాగర్వాల్ బ్లాగ్స్. అయితే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్కి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు నా వ్లాగ్ మొదలవుతుంది. పొద్దున్నే ఈ గుమగుమలాడే టేస్టీ పుదీనా ఛాయ్తో అన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు మేము చేస్తున్నాం పానీపూరి. ఆంధ్రాలో ఏమంటారో తెలీదు నాకు, ఎందుకంటే మేము అక్కడ ఉన్నంత వరకు 20 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నాం కదా. అయితే అక్కడ మేము ఉన్నంత వరకు పానీపూరీలు ఎప్పుడు అక్కడ మనుషులు ఎవరు చేసేవాళ్ళు కాదు ఆంధ్రాలో. ఇప్పుడేమో అన్ని చోట్ల తయారైపోయినాయి అనమాట. ఇప్పుడు అన్ని చోట్ల చేస్తూ ఉంటారు. మేము ఈరోజు చేస్తున్నాం పానీపూరీలు. ఇంట్లో చేసిన పానీపూరీలు కూడా మనం బజార్లో తిన్న పానీపూరీల కన్నా చాలా టేస్టీగా చేయొచ్చు. ఇంట్లో చేసిన పానీపూరీలు కూడా చాలా బాగుంటాయి. బజార్లో తినడం కూడా హెల్త్కి బాగుండదు కదా. మేము ఎక్కువ శాతం అయితే ఇంట్లోనే చేసుకుంటాము. మేము బజార్ ఫుడ్ అనేది మేము తక్కువ తింటాము. కాబట్టి మీకు కూడా ఈరోజు నేను పానీపూరీలు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్, పానీపూరీలు చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం పిండిని కలుపుకోవాలి. అయితే ఏం పిండి కలుపుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇదేమో గోధుమ పిండి. ఇది చూడండి, ఈ కటోరు చూపించు జీజీ పైకి. ఈ కటోరు ఫుల్గా చేసి పైన ఫుల్గా చేసి ఈ గోధుమ పిండి తీసుకున్నాము. ఈ కటోరి తీసుకున్నాము. ఇదేమో రవ్వ, బొంబాయి రవ్వ. దీంట్లో వేసుకోవాలి. రెండు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫుల్ కటోరీ ఇది గోధుమ పిండి. మరియు దీన్ని తలకొట్టి రవ్వ తీసుకోవాలి. అయితే ఇప్పుడు మా అక్కయ్య పిండిని కలుపుతుంది. నూనె ఏం వేయకూడదు. ఓన్లీ గోధుమ పిండి, రవ్వ, బొంబాయి రవ్వ. దీన్ని పిండి కలుపుకోవాలి. లోపల ఏం వేసే పని లేదు, ఓన్లీ వాటర్ మాత్రమే. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఈ పిండి అనేది కలిపేసుకున్నాము. కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలపాలన్నమాట, లేకపోతే మళ్ళీ జావ అయిపోయింది. ఇది చూడండి, ఇంకా బరకగానే ఉంది. ఇంత గట్టి పిండి అనేది కలపాలి. చిన్న కాటన్ క్లాత్ ఉంది చూడండి, అది తీసుకొచ్చుకొని నీళ్ళల్లో తడిపి దీని మీద అనేది పెట్టాలి. దీని మీద కప్పి ఉంచి మొత్తం పిండి అనేది దీంట్లో రౌండ్గా ఈ కాటన్ గుడ్డలో, తడి కాటన్ గుడ్డ అనమాట, తడపాలి. కాటన్ గుడ్డని తడిపినాక ఇలాగా పిండిని అనేది దీంట్లో చుట్టుకోవాలి. కాటన్ గుడ్డతో చుట్టుకోవాలి. మళ్ళీ పైన కొంచెం నీళ్లు చిలకరించుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం రవ్వ వేసాం కదా, పిండి అయితే నీళ్లు పీల్చుకున్నంతగా. రవ్వ అనేది టైం పట్టిద్ది నీళ్లు పీల్చుకోవడానికి. రవ్వ అనేది బాగా దీంట్లో సెట్ అవ్వాలన్నమాట. కాబట్టి దీన్ని మనం కాసేపు సెట్ అయ్యేంత వరకు గంట సేపు ఇలాగే ఉంచాలి. దీన్ని ఆ గిన్నె మూత సరిపోలేదు, అందుకని పెద్ద తప్పేలా తీసుకొచ్చేసింది మా అక్కయ్య మాత్రం. ఇది మూత ఇప్పుడు సెట్ అయిందనమాట. గంట సేపు పెట్టి రెస్ట్ చేయనివ్వండి. దీన్ని బాగా సెట్ అయిపోయింది. పిండి అనేది బాగా నానిద్ది లోపల. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మన పిండి అనేది సెట్ అయ్యేంత వరకు మనం పానీపూరి మసాలా తయారు చేసుకుందాము. ఈ ఉడికించిన వర్లగడ్డ, దీన్ని చిలకాలంటే అంటే ఈ పైన ఏమంటారు మమ్మీ దీన్ని తొక్క. ఈ తొక్క చేసి తీసేస్తుంది. తీసేసి ఈ వర్లగడ్డ అనేది ఉడికించినవి దీన్ని మ్యాష్ చేయాలన్నమాట. ఇప్పుడు మసాలా పానీ తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. పుదీనా, ఏమో పచ్చిమిరపకాయలు, ఏమో కరివేపాకు, ఏమో కొత్తిమీర, ఇదేమో చింతపండు. మనకి ఎంత పులుపు కావాలనుకుంటే అంత వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు వీటిని నేను కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయ కూడా మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు.
ఎక్కువ కారం కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవాలి, కారం వద్దనుకుంటే తగ్గించుకోండి. కానీ ఐటమ్స్ మాత్రం పానీలోకి ఇవి వస్తాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్లో ఇలా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు పేస్ట్లో మనం నీళ్లు పోసుకున్నాం కదా, ఆ నీళ్ళని మనం ఒక చెంచాతో అలా అలా అని తిప్పి కాసేపు తర్వాత వీటిని వేరే గిన్నెలోకి వడబోసుకోవాలి. ఇప్పుడు మసాలా నీళ్ళని మనము వడబోసుకున్నాము చక్కగా. ఇప్పుడు వీటిని టేస్ట్ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనకి ఎంత సాల్ట్ కావాలంటే అంత సాల్ట్ వేసుకోవచ్చు. ఇంకా దీంట్లో పులుపు కానీ కారం కానీ ఏమైనా తక్కువ అనిపిస్తే అవి కూడా ఇప్పుడు దీంట్లో ఈ స్టేజ్లో మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పూరీలు తయారయ్యేంత వరకు ఈ మసాలా నీళ్ళని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు గంట అయిపోయింది, పిండి అనేది మనకి సెట్ అయిపోయింది. మళ్ళీ దీన్ని బాగా పిసుక్కోవాలి. మనకు ఏమైనా కొంచెం గట్టిగా అనిపిస్తే దీంట్లో కొంచెం నీళ్లు చిలకరించుకొని తడి చేసి మళ్ళీ పిసుక్కోవచ్చు. పూడి చేసుకునేటప్పుడు క్రాక్ రాకూడదు అనమాట, చివరిన చెట్లకూడదు అనమాట, క్రాక్ రాకూడదు. ఆ విధంగా పిండి మాత్రం గట్టిగానే ఉండాలి, మెత్తగా. ఇప్పుడు దీన్ని బాగా పిసుక్కొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా చిన్న చిన్న పూరీలు చేసుకోవాలి. ఈ కాటన్ క్లాత్ని తడి చేసుకొని తర్వాత దీని మీద ఈ చిన్న పూరీలు అనేది పెట్టుకోవాలి, ఎండిపోకుండా ఉంటాయి కాబట్టి. ఎందుకంటే ఈ చిన్న చిన్నవి చేస్తాం కాబట్టి అంతలోకి ఎండిపోతాయి కదా, అందుకని ఈ కాటన్ అన్నమాట తడపాలి. చూడండి, ఈ పూడి సైజ్ అనేది పిండి అనేది ఇంత తీసుకోవాలి. పూడి చేసుకోవడానికి చాలా కొంచెంగా తీసుకోవాలి. దీంతో పూడి చేసుకోవాలి. ఇంకా ఇంత చిన్న చిన్నవి తీసుకొని పూడి చేసుకోవాలి. పిండి పైన ఇలా తడిగుడ్డ ఉంచాలి, లేకపోతే పిండి పైన తడిగుడ్డ ఉంచుకోవాలంట, లేకపోతే ఆరిపోయిద్ది, ఇంకా చిట్లిపోతాయి అన్నమాట. పూడీలు చేసేటప్పుడు క్రాక్లు వస్తాయి కాబట్టి తడి అనేది గుడ్డను తడి చేసుకొని మాత్రం మెయిన్ ఉంచుకోవాలి. ఈ పూరీలు పెట్టుకోవడానికి కూడా తడి చేసుకోవాలి, ఆ పిండి మీద కూడా తడిగుడ్డ పెట్టుకోవాలి. చిన్న చిన్నవి చేసుకోవాలన్నమాట పూరీలు. చూడండి, ఇప్పుడు ఇది అనేది నిండింది, పూరీలు అనేది అన్ని చోట్ల పెట్టేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ తడిగుడ్డ అనేది పైన ఫోల్డ్ చేసుకోవాలి. రెండోసారి తడిగుడ్డది ఫోల్డ్ చేసి, కాటన్ గుడ్డ అనమాట, గుర్తుంచుకోండి, కాటన్ గుడ్డ, తడిగుడ్డ, ఇది ఫోల్డ్ చేసి మళ్ళీ దీని మీద పెట్టాలి. మళ్ళీ దీని మీద ఇలాగ పెట్టుకోవాలి. ఇది కూడా ఈ సైడ్ను కూడా అంతా నిండిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేయాలి తడిగుడ్డది, మళ్ళీ దాని మీద పెట్టాలి. ఇలాగ ఎంతైనా పెట్టుకొని వెళ్ళొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇంత చిన్న చిన్నగా చేసుకోవాలి, ఇంత పలసగా చేసుకోవాలి. చూడండి ఎంత పలసగా ఉందో చూపిస్తాను. ఈ మాత్రం చిన్న చిన్నగా చేసుకోండి, ఎందుకంటే ఈ మళ్ళీ నూనెలో వేపుతాం కదా, నూనెలో వేగినప్పుడు దీని సైజ్ అనేది పెరిగిపోయింది కాబట్టి అవి మనం పానీపూరి తింటాం కదా, ఇవి మన నోట్లో సరిపోవాలి కదా. నోటికన్నా పెద్దదైందనుకో ఇంకా తినడంలో ఇబ్బంది అవుతుంది అనమాట. కాబట్టి పూరీలు అనేది చిన్న చిన్నగా చేసుకోండి. ఇప్పుడు పూరీలు అనేవి రెడీ అయిపోయినాయి. వీటిని నూనెలో వేపడానికి తీసుకెళ్తున్నాము, ఫ్రై చేయడానికి. నూనె అనేది వేడైంది, ఇప్పుడు వేస్తున్నాం ఒక్కొక్కటి లోపల. ఈ గరిట అనేది తిప్పుతూనే ఉండాలి. పొంగేవేవో పొంగుతాయి, పొంగనవేవో అలాగే ఉంటాయి, కానీ ఇది తిప్పుతూనే పొంగుతాయి అన్నమాట ఎక్కువ శాతం, లేకపోతే పొంగవు. ఇలా తిప్పితే పొంగుతాయి బాగా. చూడండి అన్నీ ఎంత బాగా పొంగినాయో, అన్నీ పొంగినాయి. వీటిలో అయితే చూడండి ఒక్కటి కూడా పొంగకుండా అనేది ఉండలేదు, అన్నీ పొంగినాయి బాగా. అంటే పిండి అనేది బాగా కుదిరిందనమాట కలపడంలో. మీరు కూడా ఇలాగే ఈ విధంగానే చెప్పినట్టుగా పిండి కలుపుకొని ఇలా చేయండి. చూడండి ఫ్రెండ్స్, ప్రతి వాయనం అనేది వేసే ప్రతి వాయనం కూడా బాగా పొంగి వస్తున్నాయి. పూరీలు మాత్రం బాగా పొంగుతున్నాయి చూడండి.
మా అక్క ఆడుకుంటుంది దీంతో. అది చూడండి. చాలా బాగుంటాయి అన్నమాట చూడటానికి కూడా. మ్యాష్ చేసుకొని పెట్టిన వర్లగడ్డ ఉడికి ఇప్పుడు మమ్మీ సాల్ట్ వేస్తుంది దీంట్లో, కొంచెమేమో కారపొడి వేయాలి. ఎక్కువ ఇవ్వక మమ్మీ, కారం తిన్నాను నేను తక్కువ తింటానండి కారం. ఇది జీలకర్ర, ఈ వర్లగడ్డ మసాలా తయారైంది. ఇప్పుడు ఈ చూడండి శనగ గుగ్గిళ్ళు అన్నమాట. వీటిని నైట్ అంతా నానబెట్టాము. నానబెట్టినాక పొద్దున్న బాగా శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు పోసి కుక్కర్లో సాల్ట్ వేసి ఉడికించుకున్నాము. గుగ్గిళ్ళు చేసుకున్నాం అన్నమాట వీటిని. ఈ ఏమో కొత్తిమీర ఇవి కూడా వేసేసాము. ఇంకా మన ఆలు మసాలా అనేది రెడీ అయింది. ఏమో ఉల్లిపాయలు కట్ చేసినవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్నగా. ఇవన్నీ మన పానీపూరి తినేటప్పుడు ఇవన్నీ మసాలా అన్నమాట. చూడండి పానీపూరి ఇప్పుడు మన రెడీ అయింది. మంచిగా రౌండ్ రౌండ్గా పొంగిన పానీపూరి. ఏమో మసాలాలు దీంట్లో తినటానికి వర్లగడ్డ మసాలా, ఈ ఏమో గుగ్గిళ్ళు, ఉల్లిపాయలు కట్ చేసి, ఇదేమో రసం. ఇంట్లోనే బాగా చేసుకోవచ్చు. బజార్లో అనేవి తింటాం, ఎందుకంటే నూనెలో చేస్తారు. ఎలాంటి నూనె ఏందో మనకు అర్థం కాదు కదా. ఇంట్లో అయితే మనం సొంతంగానే చేసుకున్నాం కాబట్టి చాలా తృప్తిగా తింటాం మనం తినటంలో కూడా. లేకపోతే తింటుంటే కూడా అదో రకంగా ఉండిద్ది, ఎలా చేశారో ఏందో అని, నూనె ఏం వాడారు అని మనకి కొంచెం ఉండిద్ది కదా మనసులో, ఎలాంటి నూనె వాడారో ఏందో అని. ఇంట్లోనే ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. బజార్లో చేసిన వాటికి కన్నా ఇంట్లో చేసేవి మాత్రం తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి. దీంట్లో మళ్ళీ చింతపండు రసం చేసి దాంట్లో కొంచెం బెల్లం వేసుకొని తీపి నీళ్ళు కూడా చేసుకోవచ్చు తినటానికి. కాకపోతే మా ఇంట్లో అందరికీ జలుబు చేస్తుంది కాబట్టి మేము చింతపండు తీపి రసం అనేది మేము చేయలేదు. కానీ తీపి రసం చేసుకుంటే అది కూడా బాగుండిద్ది. లోపల మిక్స్ చేసి కొంచెం చట్పటా తీయగా చాలా బాగుండిద్ది తినటానికి. చూడండి పూరీలు అనేవి ఎంత బాగా అయినాయో. ఇప్పుడు దీంట్లో ఈ వర్లగడ్డ మసాలా వేసుకోవాలి ఫస్ట్. ఈ ఉల్లిపాయలు, గుగ్గిళ్ళు వేసుకోవాలి. రసం ఉంది, ఇది వేసుకుంటున్నాము. నేను మాత్రం ఫుల్గా చేసి వేసుకుంటే తింటాను. రసం అనేది వేసుకున్నాం, తినేయడమే ఇంకా. చాలా టేస్టీగా అయినాయండి, సూపర్. మనం బజార్లో తీసుకునే తినే వాటికన్నా కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక ఒక్కసారి చేశారంటే ఇంకా బజారు అనేవి తినడం మానేస్తారు డెఫినెట్గా, నేను చెప్తున్నాను మీకు. మా జుత్తు పోయే మజాక్ చేస్తున్నాడు నాది. కానీ మీరు అటు ధ్యానం ఉంచుకోకండి, నా కళ్ళి మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. చాలా బాగుందండి, డెఫినెట్గా చేసుకోండి మీరు కూడా.
చాలా బాగా కుదిరింది. అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇంతే. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్. బాయ్.